నమస్కారం. కంబ రామాయణం. తండ్రి మరణ వార్త పిడుగులా తాకింది రామచంద్రుడి హృదయానికి. తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న ఆయనను పట్టుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. ఓ తండ్రి, నా పుట్టుక కోసం పరితపించి పరితపించి యజ్ఞయాగాదులు చేశావు. అటువంటి నా పుట్టుకే నేడు నీ మరణానికి కారణమయ్యింది కదా అని హృదయ విదారకంగా రోధిస్తున్న రాముడి చెంతకు మునిగణము చేరారు. వశిష్ఠుల వారు రాముని చూసి, వేదవేదాంగవేత్తవైన నీవి ఇలా దుఃఖిస్తుంటే ఎలా? జనన మరణ చక్రాలు ఎవరూ తప్పించుకోలేరని నీకు తెలియనిది కాదు రామచంద్ర. సాక్షాత్తు త్రిమూర్తులే కాలము విసిరే వలలో చిక్కుకుంటారు కదా, వారే దానిని తప్పించుకొనలేరు. తన ధర్మాన్ని నిర్వర్తించడంలో అత్యంత కర్కశంగా వ్యవహరించే యమధర్మరాజు నుండి దయను ఆశించలేము. రామ, గుండె చిక్కబొట్టుకో. నీ తండ్రి 60,000 సంవత్సరములు వైభవముగా జీవించి నేడు మరణించినాడు. అత్యంత సహజము, ఎవరూ తప్పించుకోలేనిది మరణం. ఈ విషయము గూర్చి నీవు శోకించుట తగదు. కాలమనే వత్తి పుణ్యకర్మలనే నెయ్యిలో తడిసి విధి అనే అగ్ని అంటుకోవడం వల్లనే కదా జీవితం అనే దీపం వెలిగేది. కాలము పుణ్యము హరించుకుపోయినప్పుడు ప్రాణదీపం కొండెక్కుతుంది. మనుష్యుడు అంతులేని జన్మలెత్తుతుంటాడు, మరణిస్తుంటాడు, మరల మరల నరకబాధలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ నీ తండ్రి అయిన దశరథునికి పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మపదం లభించింది. రామచంద్ర, ఈ శరీరం నీటి బుడగ వంటిది. అది నశించుట ఎంతటి వారికైనా తథ్యము. నాయన, లేచి తండ్రికి తనయుడు చేయవలసిన అంతిమ సంస్కారాలు పూర్తి చెయ్యి అని అంటూ వశిష్ఠుల వారు రామచంద్రునికి ఉపదేశించారు. వశిష్ఠుల వారు వెంటరాగా గంగలో స్నానమాచరించాడు రామచంద్రుడు. తండ్రి తలపులలో మునకలు వేస్తూ తర్పణాలు విడిచాడు. ఆయనకు చేయవలసిన అంతిమ సంస్కారాలు అన్నీ పూర్తి చేసి తన పర్ణశాలకు చేరుకున్నాడు. దశరథుడి మరణం రగిల్చిన వేదనలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. తెల్లవారింది. భరతుడు వదినగారిని తాపసి రూపంలో చూసి బావురుమన్నాడు. ఎండకన్నెరుగని సుకుమారి తన తల్లి వలన అష్టకష్టాల పాలయ్యిందని తలచి తలచి బావురుమన్నాడు. వదినగారి పాదాల మీద పడి రోధిస్తున్న భరతుడిని ప్రేమగా లేవదీసి తన చెంత కూర్చుండబెట్టుకున్నాడు రామచంద్రుడు. మంత్రి సామంత పురోహితులు, అయోధ్యా పౌరులు చుట్టూ చేరి నిలుచున్నారు. మహాదాత, ఉదార స్వభావుడు, మహావీరుడు అయిన మన తండ్రి గారు ఇప్పుడిక భౌతికంగా మన మధ్య లేరు. నీవు మణిరత్న ఖచ్చితమైన కిరీటము ధరించకుండా ఈ తాపసి వేషము ధరించిది వేలనయ్యా అని తమ్ముడిని అనునయంగా అడిగాడు రామచంద్రుడు. గర్హనీయమైన కోరికలు కోరి మన తండ్రిని పొట్టపెట్టుకున్నది పాపాత్మురాలైన నా తల్లి. ఆ తల్లి కొడుకునైనందువలన నేను తపస్సు చేయుటకు అర్హుడను కానా అన్నా అని బదులిచ్చాడు భరతుడు. అనూచారంగా వస్తున్న సంప్రదాయాన్ని తోసిరాజని, జ్యేష్ఠుడిని, అన్ని విధాలుగా అర్హుడివి అయిన నిన్ను కాదని నాకు రాజ్యం ఇప్పించి దిద్దుకోలేని తప్పు చేసింది నా తల్లి. నా మీద పడిన ఈ మరకను చెడుపుకునే మార్గమేది నాకు కనిపించడం లేదు. చావలేను, బ్రతకలేను. ఇంతటి తీవ్రమైన సంకట స్థితిలోనికి త్రోసివేసింది నా తల్లి. అన్నా, రాజ్యభారము వహించుటకు నీకన్నా అర్హమైన వాడు మరెవ్వరూ లేరు. తుచ్చమైన గుణములతో శీలము విడిచిపెట్టిన స్త్రీ కన్నా, ఓర్పు లేని తాపసి కన్నా, దయలేని ధర్మము కన్నా, సాంప్రదాయాన్ని పరంపరను నిస్సిగ్గుగా విడిచి రాజ్యము స్వీకరించుట అత్యంత హేయమైనది. న్యాయంగా నీకు రావలసిన రాజ్యాన్ని నేను చేపట్టడం కన్నా అధర్మం ఇంకొకటి లేదు. రామా, నీవు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించిన ఎడల నీకు నీ తండ్రి కలిగించిన నష్టము, నా తల్లి వలన కలిగిన హాని రెండూ మాసిపోగలవు. దృఢ చిత్తుడై పలికిన భరతుడి మాటలు విని చిరునవ్వుతో రామచంద్రుడు, భరత, విద్వాంసుల వివరణ, నిర్దోషమైన ప్రజ్ఞ, ఉన్నత క్రమశిక్షణ, దైవ సంకల్పాలు, వీటిని గురువులను గౌరవించినట్లుగానే గౌరవించవలే. ఓ విద్వాంసుడా, ఓ ధర్మవర్తనుడా, ఇచ్చిన వరమును కైకమ్మ కోరుకున్నది. దశరథ మహారాజు దిశానిర్దేశము చేసినాడు. నేను మన వంశానుగతంగా పాటించే ధర్మాన్ని పాటించాను. నీవు అడిగేవని నీకోసం ధర్మాన్ని వదిలివేయమంటావా? ఇదేనా పిల్లలు తమ తల్లిదండ్రులకు చేయవలసిన సేవ? శాశ్వత అపకీర్తిని తెచ్చిపెట్టే ఇటువంటి సేవ మన తల్లిదండ్రులకు నన్ను చేయమంటావా? మన తండ్రిని అసత్యవాదిని చేయమందువా? లేక ఆయన వరములేవీ కైకమ్మకు ఎప్పుడూ ఇవ్వలేదని లోకానికి తెలియజేద్దామా? ఏది చేద్దాం? ఈ రాజ్యాన్ని పాలించే హక్కు మన తండ్రి గారు నీకు ధారాదత్తం చేశారు కనుక నీవు పరిపాలించడమే ధర్మం.
అని పలికిన రాముని పలుకులు విని భరతుడు మరలా బదులిచ్చాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.